ఓ పక్కన ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు సమ్మె. దాని గురించి ఎవ్వడు పట్టించుకోవట్లేదు. ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మరోవైపున విద్యుత్ ఉద్యోగుల చలో విజయవాడ. తాజాగా మొన్ననే టీచర్ల చలో విజయవాడ అయింది. ఇప్పుడు విద్యుత్ ఉద్యోగులు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించబోతే తమ పవర్ ఏంటో చూపిస్తామంటూ ఏపీ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ హెచ్చరించింది. తాము చేస్తున్న ఆందోళన మీద ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు స్పందించకపోవడంతో ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మె చేపట్టబోతున్నట్టు ప్రకటించింది. 1104 యూనియన్ విజయవాడ కార్యాలయంలో శనివారం జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. వీళ్ళు అడిగే డిమాండ్లు ఏంటంటే కాంట్రాక్ట్ లేబర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని విద్యుత్ సంస్థలో విలీనం చేయాలి. విద్యుత్ ఉద్యోగులకు, పెన్షనర్లకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి నగదు రహిత అపరిమిత వైద్య సౌకర్యం కల్పించాలి. జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 ఎనర్జీ అసిస్టెంట్లకు పాత సర్వీస్ నిబంధనలు వర్తింపజేయాలి. వాళ్ళకి అసిస్టెంట్ లైన్మెన్గా పదోన్నతి ఇవ్వాలి. కారు నియామకాలు కల్పించడానికి కన్సాలిడేటెడ్ పే చేస్తున్న పద్ధతిని రద్దు చేసి పాత పద్ధతినే కొనసాగించాలి. పెండింగ్లో ఉన్న 4 DA, DRలను మంజూరు చేయాలి. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రకారం జీతం స్కేల్స్ రూపొందించాలి. ఇంజనీరింగ్ డిగ్రీ కలిగిన జూనియర్ ఇంజనీర్లకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతిలో ఒక ప్రత్యేకమైన అవకాశం కల్పించాలి. అర్హులైన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ O&M తదితర సర్వీసులకు చెందిన ఉద్యోగుల్ని జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ ఖాళీల్లో నియమించాలి. 33/11 KV విద్యుత్ సబ్స్టేషన్ల కాంట్రాక్ట్కి ఇవ్వడం ఉపసంహరించాలి. అన్ని విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలి. పని ప్రమాణాల ప్రకారం అదనపు పోస్టులు మంజూరు చేయాలి. పర్సనల్ పేని ఎన్కాష్మెంట్ లీవ్, పదవి విరమణ చేసినప్పుడు టెర్మినల్ లీవ్తో కలిపి పేమెంట్ చేయాలి. విద్యుత్ సంస్థలో ఉన్న అన్ని ట్రస్టుల్ని బలోపేతం చేసి 3 నెలలకు ఒకసారి ట్రస్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగులు నిర్వహించాలి అన్నటువంటి డిమాండ్తో 15 నుంచి రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె. 15 ఉదయం 6 గంటల తర్వాత ఫోన్లు బంద్ చేస్తామని, ఆందోళనలో 63,600 మంది ఉద్యోగులు పాల్గొంటారని ప్రకటించారు. యాజమాన్యం మొండి వైఖరి వీడే వరకు ఉద్యమిస్తామని ప్రకటించారు.